దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. ఆ చివరి మాట చదివితే చాలు. ఇది మొదలుకొని ఆ చివరి మాట గనుక 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము చివరి మాట చదవండి చాలు. గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న మాట చాలా విలువైంది. మీరు సమాధానం కలుగునుగాక అంటారనుకుంటున్నాం. అయ్యా యుద్ధాలు కలుగుతాయి ఏంటయ్యా అంటున్నారా? దీని గురించి కొంత క్లుప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదే వెనక అధ్యాయంలోకి వెళ్దండి. 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆస ఏలుబడి యందు 35 సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను ఈ వర్తమానానికి పెట్టుకున్న టైటిల్ ఒకటి ఉంది. ఆ మాటను మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఏమిటంటే, నమ్మిన దేవుణ్ణి కాదు అనుకొని, బాగా గుర్తుపెట్టుకోవాలి, నమ్మిన దేవునిని కాదు అనుకొని సొంత ఆలోచనతో బ్రతికేవాడు జీవితం ఎలా ఉండిద్దో ఈ రాత్రి ప్రతి వ్యక్తికి తెలియాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు నమ్మినట్లుగానే దేవుణ్ణి నమ్ముతున్నారు. కొద్ది కాలం భక్తి బాగానే చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని దేవాలయానికి వస్తున్నారు, మందిరాలకు వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, అన్నిట్లో బాగానే ఆరితేలుతున్నారు. కానీ భక్తి విషయానికి వచ్చేపాటికే సొంత నిర్ణయాలతో బ్రతుకుతున్న వారు కూడా చాలామంది మిగిలిపోయారు. ఈ రాత్రి వాక్యమును మీకేమి చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, ప్రతి విశ్వాసి జీవితంలో ఒక మాట బాగా నేర్చుకోవాలి. అదేమిటంటే, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెప్పు. నీవే దేవుణ్ణైతే నమ్మావో ఆ నమ్మిన దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతికినప్పుడే నీ జీవితము ఆశీర్వాదకరముగా వెళ్ళింది, నీ జీవితము దీవెనకరంగా వెళ్ళింది, నీ కుటుంబము దీవెనకరంగా కట్టబడింది, నీ కుటుంబము ఆశీర్వాదకరముగా కట్టబడింది. అలాగూ కాదు అనుకొని నీ సొంత ఆలోచనలతో, నీ సొంత తలంపులతో, నీ సొంత నిర్ణయంతో నువ్వు బ్రతికితే నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలకి సావుకుని తప్పు ఎంత మాత్రం ఉండదు, దేవుని తప్పు ఎంత మాత్రం ఉండదన్న సంగతిని నువ్వు గుర్తెరగాలి. ఈ ఆస ఒక రాజు, దేవుని చేత ఎన్నుకోబడిన రాజు ఆస. 41 సంవత్సరము బ్రతికిండు ఆస. ఎన్ని సంవత్సరాలు? భూమి మీద 41 సంవత్సరాలు బ్రతికిండు ఆస. 41 సంవత్సరాలలో 35 సంవత్సరాలు ఆస జీవితంలో ఎక్కడా కూడా పడిపోయినట్లుగా చరిత్ర లేనేలేదు. ఎక్కడా కూడా వెనక్కి తిరిగి పడిపోయిన చరిత్ర ఆసాదశలు లేనేలేదా. 35 సంవత్సరాలు దేవుని కృప ఆసాకు తోడుగా ఉంది. స్తోత్రం చెప్పండి. 35 సంవత్సరాలు ఆసాకి ఎక్కడా కూడా యుద్ధము కలగలేదు. 35 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఆసాకు శ్రమ రాలేదు. 35 సంవత్సరాలలో ఆస ఎక్కడ కూడా శోధింపబడలేదు. 35 సంవత్సరాలలో ఆస ఎక్కడ కూడా ఇబ్బందులు పాలు కాలేదు. ఈ 35 సంవత్సరాలు దేవుడు ఆసాను ఎలా కాచి కాపాడాడంటే, కష్టాలలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, శ్రమల్లో, దుఃఖములో, ప్రతి విషయంలో కూడా ఆసాకి తన కృపను తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నప్పుడు ఏమాగపడుతుందంటే, ఆసా గనుక నేను చెబుతున్నాను. ఎవరయ్యా చెప్పేదనంటే, సైన్యములకు అధిపతి యెహోవా, మనం ఆరాధిస్తున్న దేవుడు, రాజులకు రాజు, భూపతులకు భూపతి, అన్నిటిపైన అధికారము కలిగిన దేవుడు చెబుతున్నాడు ఆసాకి. ఇప్పుడు ఏ ఆసాకైతే దేవుడు నెమ్మదిని కలుగు చేసిండో, ఏ ఆసాకైతే ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించిన దేవుడు చెబుతున్నాడో,
అదే దేవుడు ఇప్పుడు అదే ఆశతో చెబుతున్న మాట ఏమిటంటే, ప్రతివారు గుర్తెరగాల్సిన విషయము, ఆశ, ఇక నుంచి నీ జీవితంలో యుద్ధాలే జరుగుతాయి. అదేంటయా? 35 సంవత్సరాలు ఏ యుద్ధము లేకుండా బ్రతికిండు ఆశ. 35 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా బ్రతికిండు ఆశ. 35 సంవత్సరాలు ఏ ఇరుకు లేకుండా బ్రతికాడు ఆశ. ఇప్పుడెందుకు యుద్ధాలు కలుగుతాయని దేవుడు చెబుతున్నాడనంటే, ఒకప్పుడు ఆశ జీవితం ఎలాగుందో మీకు తెలియాలి. ఆశ రాజు దేవునిని ఎలా ఆధారం చేసుకున్నాడు, అదే ఆశ రాజుకి యుద్ధాలు కలగాల్సిన అవసరం ఏమిటి అన్నది కూడా ఈ రాత్రి ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం. చాలామంది భక్తి చేస్తున్నారులే కానీ, పరిశుద్ధ గ్రంథాలని సంఖలో పెట్టుకొని పరిశుద్ధ ఆరాధనకు వస్తున్నారులే కానీ, భక్తి చేయాల్సిన జీవితము తెలియకుండానే భక్తి చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఎవరి ఆలోచనలతో వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి క్రియలతో వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరి తలంపులతో వాళ్ళ బ్రతుకుతూ నేనో క్రైస్తవుడిని, నేనో క్రైస్తవురాలునని చెప్పేసి సాటింపేసుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవులు ఎంతో మంది లేకపోలేదు. కానీ రాత్రి నువ్వు ఎటువంటి క్రైస్తవురాలువి, ఎటువంటి క్రైస్తవుడివి, ఏ విషయంలో ఎలా భక్తి చేస్తున్నావు, ఏ విషయంలో ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నావు, ఏ విషయంలో దేవుని యొద్ద ఎలా బ్రతుకుతున్నావు, అసలు నీ భక్తి దేవునికి అంగీకారముగా ఉందా లేదా, నీ విశ్వాస జీవితము దేవుని దృష్టికి అంగీకారముగా ఉందా లేదా, నీ ప్రార్థన జీవితం దేవుని దృష్టికి అంగీకారముగా ఉందా లేదా అన్న సంగతి నీకు ఈ రాత్రి స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడే నీకు తెలియచేయునుగాక. హల్లెలూయా. మొదటిగా ఆశ జీవితంలో మనం చూడాల్సిన మాట ఏమిటంటే, 35 సంవత్సరాలు ఆశకి ఎక్కడ కూడా యుద్ధాలు లేనే లేవు. కానీ 36వ సంవత్సరంలో అడుగు పెట్టేపాటికే 41 సంవత్సరం బ్రతికిన ఆశ 35 సంవత్సరాలు దేవునికి అంగీకారంగా బ్రతికిండు. మిగతా 6 సంవత్సరాలు ఉన్నాయి చూశారా, 6 సంవత్సరాలు దేవునికి విరోధిగా బ్రతికాడు ఆశ. దేవుని దృష్టికి వైరాగ్యంగా, దేవుని దృష్టికి విరోధమైన భక్తిని సంపాదించి అనాలోచితమైన ఆలోచనతో బ్రతికాడు ఆశ. కనుకనే ఈరోజు ఎంతో మంది బ్రతికినంత కాలము భక్తిలో బ్రతుకుతున్నారులే కానీ, జీవితంలో ఎదురయ్యే శ్రమలను బట్టి, జీవితంలో ఎదురయ్యే దుఃఖమును బట్టి, జీవితంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలను బట్టి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను బట్టి సేవకునికి దూరం అయిపోతున్నారు, సంఘాలకి దూరం అయిపోతున్నారు, ప్రార్థనలకు దూరం అయిపోతున్న భక్తులు ఎంతో మంది మిగిలిపోయారు ఈరోజు. ఆ రోజు ఆశ కూడా బ్రతికినంత కాలము దేవునికి 35 సంవత్సరాలు దగ్గరగానే బ్రతికాడులే కానీ, మిగతా 6 సంవత్సరాలు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాడో. కానీ 35 సంవత్సరాలు కాచి కాపాడిన దేవుడే చెబుతున్నాడు, ఆశ, నీ జీవితంలో ఇక నుంచి నెమ్మది ఉండదు. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది కుటుంబాలలో నెమ్మది లేని జీవితం. కష్టాల మధ్యలో ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వినట్లేదయ్యా అంటారు. ఎన్ని ఉపవాసాలు చేసినా మా ప్రార్థన వినట్లేదయ్యా అంటారు. ఎంత యాచన చేసినా దేవుడు మా ప్రార్థన వినట్లేదయ్యా అంటారు. అసలు దానికి గల కారణం ఏమిటో నీకు తెలియాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, నువ్వు యాచన చేస్తున్నావు బాగానే ఉంది, నువ్వు ఉపవాసం ఉంటున్నావు బాగానే ఉందలే కానీ, అసలు నీ ఉపవాసం ఎలా ఉంది, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ విచారణ ఎలా ఉన్నది, నీ విశ్వాసం ఎలా ఉన్నది అన్నది నీకు బాగా తెలియాలి. అప్పుడు నీకు అర్థమైంది, నా ప్రార్థన జీవితం నా దేవుని దృష్టికి అంగీకారముగా ఉందా లేదా అన్న సంగతి నీకు బాగా తెలియాలి. ఈ రాత్రి ఆశా జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే తన జీవితంలో మొదటిగా ఎలా బ్రతికిండో, తర్వాత ఎలా బ్రతికిండో అన్న చూపించినప్పుడు, నీ జీవితంలో ఏ మచ్చ ఉన్నా కానీ, ఏ డాగు ఉన్నా కానీ, ఏ పాపం ఉన్నా కానీ, ఈ 2 దినాల ఈ స్వార్థ స్వస్థత సభలలో నీ పాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటే మహాకనికరమును దేవుడు నీకు ఇస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దినవృత్తాంతల గ్రంథము 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. చూడండి ఒకసారి. ఆశాసులు దేవుని దృష్టికి ఎలా బ్రతికాడు, ఆశ దేవుని దృష్టికి ఎలా జీవిస్తూ వచ్చాడన్న విషయాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందండి. 2వ దినవృత్తాంతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. చూడండి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. ఎలా నడిచాడు ఆశ దేవుని దృష్టికి? చెప్పాలి. నిద్రపోవద్దా, తలలు పైకెత్తండి. నేను చదవటం కూడా అయిపోయింది, ఇంకా మీరు తిరగేసే కాడే ఉన్నారు.
ఏం తిరిగేస్తారు ఇంకా మీరు? చదవటం కూడా అయిపోయింది. తలలు పైకి ఎత్తండి, వాక్యం వినండి చాలు. చక్కగా బోధిస్తాం, మీకు అర్థవంతంగా వివరిస్తా. ఏం టెన్షన్ పడొద్దు. ఏమైద్ది? ఎవరిని స్వాధీనపరుచుకోవాలో దేవుడు వాళ్ళని స్వాధీనపరుచుకుంటాడు. యేసునామమున 12 అవునుగాక. ఆమేనన్రే. అయిద్దా లేదా? అయినా మాత్రం ఏమైద్ది? దేవుని వాక్యమే మనల్ని బ్రతికించిద్ది. ఆ మాటే మనకు కావాలి. నేను అన్నిటికీ తెగించినోడిని అన్నమాట. అంటే యేసు ప్రభు ఎదుటికి వచ్చానంటే, ఇక వాక్యం చెప్పడానికి వచ్చానంటే దేనిని లెక్క చేయను. ఇక ఆయన ఎలాగ నడిపించుకుంటూ పోతే అలాగ నడిపించుకుంటూ పోతా ఉంటా. నువ్వు గనక పర్ఫెక్ట్గా వినలేదనుకో, నీ దగ్గరకు వచ్చి నీ పక్కనే నుంచొని చెబుతా. అటువంటి వ్యక్తిని అన్నమాట నేను. ఇక నిద్రపోయాను అనుకో, ఇక ఈ పూలకుండి ఉందగా, దాన్ని తీసుకొచ్చి చేతిలో పెడతా నిలబెట్టి. అర్థమైందా మీకు? పర్ఫెక్ట్గా వినాల వాక్యం. ఏదో వచ్చినో పోయినో విజయ్ పాస్టర్ గారు డబ్బులుండి పెట్టిండి అనుకోమాగండి. దేవుడు ఉద్దేశము చేత ఏర్పాటు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవునికి ఎలా నడిచినవయ్యా అని చెబుతారంటే, ఒకప్పుడు మేము దేవునికి యథార్థంగా నడిచినాం, ఒకప్పుడు మేము ఏమైందక్క నీ భక్తి అంటే, ఏమో తెలియట్లేదు. దేవుని యందు నమ్మిక ఉంచి నడిచాడు ఆశ. అటువంటి ఆశకి ఎక్కడా కూడా యుద్ధాలు లేకుండా చేశాడు దేవుడు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేసిండు దేవుడు. యుద్ధాలు ఉన్నా గాని దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడంట, యథార్థముగా నడిచాడంట. ఎక్కడా వైదొలిగిపోలేదు. పరిశుద్ధతలో కానీ, ప్రార్థనలో కానీ, పవిత్రతలో కానీ, విశ్వాసములో కానీ, నిరీక్షణలో కానీ, తాను నమ్మిన దేవుని యందు పట్టుదల కలిగి, తాను నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచి, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, లేమైన, కలిమైన, చెమటైన ఏది ఉన్నా కానీ, తినటానికి ఉన్నా లేకపోయినా, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నా కష్టాలలో నన్ను చూసేవాడు, నా బాధల్లో నన్ను చూసేవాడు, నా కన్నీటిని చూసేవాడు, నా వేదనను చూసేవాడు, నా భారాన్ని చూసినవాడని దేవుని యందు విశ్వాసం ఉంచి యథార్థముగా నడిచినవాడు ఆశ. అనుకూలముగా నడిచినవాడు ఆశ. ఎక్కడా కూడా పాపానికి స్థానం ఇవ్వకుండా నమ్మకమైన భక్తిని కొనసాగించిన వాడు ఆశ. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా దేవునిని ఆశ్రయిస్తూ బ్రతికాడు ఆశ. దేవుని ఆశ్రయించకుండా ఏ పని చేయడు ఆశ. దేవుని చిత్తము లేకుండా ఏ యుద్ధానికి వెళ్ళడు ఆశ. అటువంటి యుద్ధ సమాచారాలు ఎన్ని వచ్చినా కానీ మొదటిగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి చిత్తాన్ని అడిగి దేవుని ఉద్దేశాన్ని పొందుకొని యుద్ధము చేసేవాడు ఆశ. అటువంటి ఆశకి ఎందుకు యుద్ధాలు కలుగుతున్నాయి? 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, శ్రమలు లేవు, ఎటువంటి శోధన లేవు. కానీ ఎందుకు ఇప్పుడు దేవుడు యుద్ధాలు నీకు తప్పనిసరిగా కలుగుతాయని చెబుతున్నాడో? ఈరోజు ఎందుకు చాలా మంది కుటుంబాలు పాపానికి బానిసలైపోతున్నారు? క్రీస్తుని ఎరిగిన తర్వాత, రక్తములో కడగబడిన తర్వాత కూడా, బాప్తిస్మాలు పొందిన తర్వాత కూడా చాలా మంది పాపానికి బానిసలై బ్రతుకుతున్నారు. కేవలం నిర్లక్ష్యం, ఏమి కాదులే అన్న గర్వం, ఏమి కాదులే అన్న అహంభావం. క్రీస్తుని ఎరిగిన కూడా సినిమాలు చూస్తూ కొందరు, త్రాగుతూ కొందరు, సిగరెట్లు కొందరు, బీడీలు కొందరు, ఖైనీలకు కొందరు, సీరియల్కి కొందరు, వ్యభిచారాలకి కొందరు, అక్రమ సంబంధాలు కొందరు, ఎంతో మంది బానిసలైపోతున్నారు. ఎరిగినట్లుగానే బ్రతుకుతున్నారు కానీ ఎరగనట్లుగా బ్రతుకుతున్నారు. పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఆశ జీవితం చూసుకుంటే ఆశలో ఏ పొరపాటు లేదు, ఆశలో మచ్చలేదు. స్టేట్మెంట్ చెబుతుంది, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెబుతుంది, ఆశ దేవుని దృష్టికి యథార్థముగాను అనుకూలముగా నడిచినవాడు. అంత మాత్రమే కాదు, దేవునిని ఆశ్రయిస్తూ బ్రతికినవాడు ఆశ. దేవుని ఆశ్రయించకుండా ఏ పని చేయడు. నేటి క్రైస్తవులు కూడా ఏది చేయాలన్నా కానీ దేవుని ఆశ్రయిస్తారులే కానీ జీవితంలో ఉన్న మచ్చను మాత్రం తొలగించుకోరు. విశ్వాస జీవితానికి దేవునికి అడ్డుగా ఉన్న పాపాన్ని మాత్రం తీసివేసుకోరు. పైకి భక్తి భక్తే, పాపం పాపమే. దేవునికి అంగీకారమైన భక్తి అది కాదో.
నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని పిలువబడుతున్నప్పుడు ఒక పరిశుద్ధమైన యాజక సమూహముల నుంచి దేవుడు నిన్ను పిలిచాడన్న సంగతిని నువ్వు మర్చిపోయి బ్రతకొద్దు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నీ జీవితంలో కష్టాలు ఎదురవుతాయి, నీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దేవుణ్ణి కాదు అనుకొని దేవునికి ఎంత మాత్రం భయపడక, సేవకునికి భయపడక, సంఘానికి క్రమాలు లేక ఏమీ కాదు అని పాపానికి స్థానం ఇచ్చి బ్రతికితే నీ జీవితం అట్టడుగు పాలైపోయింది. జాగ్రత్త. నువ్వు ఎరిగిన దేవుడు ఎవరో తెలుసా? సర్వ సృష్టికి సృష్టికర్త ఆయన. హల్లెలూయా. అన్నిటిని సృజించిన సృష్టికర్త ఆయన. అందుకే భక్తుడు అంటాడు, నేను కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఎక్కడున్నా కానీ నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా. కానీ ఈరోజు చాలా మందికి తెలియట్లేదు. ఉండరాని స్థలములలో ఉంటున్నారు, మాట్లాడరాని మాటలు మాట్లాడుతున్నారు, చేయరాని కార్యాలు చేస్తున్నారు. పైకి సమాజంలో నువ్వు ప్రార్థన ఎరిగిన దానివే కదా, ప్రార్థన ఎరిగిన వాడివే కదా అని చెప్పేసి అపనమ్మకమైన సాక్ష్యాన్ని పుట్టిస్తున్నారు చాలా మంది. జాగ్రత్త. భక్తి చేసేటప్పుడు ఒక మంచి విశ్వాసంతో పరిశుద్ధత కలిగి, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అడిగిన మాట కూడా అదే, నేను పరిశుద్ధుడు గనక మీరు కూడా. ఇది బాగానే చెబుతారు. వాక్యం అందిండ్రంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులంటే చాలు, వారు దేవుని చూసేదరు. మరి నీ హృదయ శుద్ధి ఏది? ఆ కాన్ఫిడెంట్ నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? ఆ నిరీక్షణ నీకుందా? ఆ పట్టుదల నీకుందా? నీ హృదయ శుద్ధి కలిగి ఉంటే నేను ఎందుకు దేవుని చూడలేకపోతున్నానన్న ఆలోచన కలిగిన భక్తి నువ్వు చేస్తున్నావా? దాన్ని పరీక్షించుకోవాలి మనం. ఆస 35 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా బ్రతికాడు. 6 సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం నేర్చుకున్నాడు. ఈరోజు ఎందుకయ్యా చాలా మంది క్రైస్తవులు కింద పడిపోతున్నారు, భక్తిలో ఎదగలేకపోతున్నారు? ఒకప్పుడు బాగానే బ్రతికారు, ప్రార్థనలో ఎదిగారు, విశ్వాసంలో ఎదిగారు, సంఘంలో ఎదిగారు, అన్ని విధాలుగా బాగున్నారు. ఇప్పుడెందుకో చూస్తుంటే లేవలేకపోతున్నారయ్యా అంటే దేవునికి విరోధంగా బ్రతికిన వాడు లేవలేడు. బ్రతికినంతకాలం విశ్వాసంతో బ్రతుకుతా ఉంటారు, తర్వాత ఏమో పాపం అంట పెట్టుకొని బ్రతుకుతా ఉంటారు. ఆశ కూడా తన జీవితంలో పడిపోవటము దేవుని చిత్తమై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు. దేవుడే భ్రష్టత్వానికి అప్పగించాడు అని ఉండిద్దే. అప్పగించాడా లేడా చెప్పాలా? దేవుడే కొంతమందిని భ్రష్టత్వానికి అప్పగించింది. ఎవరు వాళ్ళు? భక్తి చేసి 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 అలసిపోయిన వాళ్ళు. చేసినంతకాలం బాగానే చేస్తారు, దేవుని మీదే అలుగుతారు. చివరికి చేసినంతకాలం బాగానే చేస్తారు, కాపరి మీద అలుగుతూ ఉంటారు చాలా మంది. ఈ రాత్రి నీకు అర్థం కావాలి, ఆశా భక్తి జీవితము ఆ ప్రారంభ దశలో ఎలా ఉందంటే యథార్థంగా బ్రతికిండు, అనుకూలంగా బ్రతికిండు. ఇంకొక మాట చూపించాలని ఆశపడుతున్నా. 4వ వచనాన్ని చదవండి. 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి ఒకసారి. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి, విధిని బట్టి క్రియలను జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి, తెలియని వారికి కూడా తెలియపరుస్తున్నాడు వాక్యాన్ని. ఆశ ఎరగని వారికి కూడా ఎరిగేటట్లు చేస్తున్నాడు ఆశ. అటువంటి మంచి భక్తి కలిగాడండి ఆశ. క్రీస్తుని ఎరగని వారికి పరిచయం చేశారు. ఈరోజు చాలా మంది, నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, అయ్యా ఈ ఊరు మారటానికి గల కారణం నేనే. ఇప్పుడు ఆ అమ్మ ఏడుందో తెలుసా? ఇంట్లో శుభ్రంగా రోజుకు 3 పల్లెలు తిని, నిజమండి 3 పల్లెలు తిని శుభ్రం కాళ్ళ మీద కాలేసుకొని ఎవడిని చెడగొడదామా అని చూస్తుంది. ఇప్పుడు మా సాక్ష్యం ఏందో తెలుసా? మళ్ళీ ఈ ఊరు మారిందంటే నేనేనయ్యా. ప్రార్థన పోతుందంటే కారణం ఎవరు అనుకున్నావు? నేనే. ఆమె అలా బ్రతుకుతుందంటే కారణం ఎవరు అనుకున్నావు? నేనే. ఆమె విశ్వాసుల వృద్ధి ఉందంటే కారణం ఎవరు అనుకున్నావు? నేనే. నువ్వేమైనా అడుక్కునే పాలైపోయింది. సాక్ష్యము లేని జీవితాన్ని సంపాదించుకుంది. ఆశ కూడా అటువంటివాడే. ధర్మశాస్త్రాన్ని అందరికీ వినిపించండి, తెలియచేయండి, తెలియని వారికి తెలియపరచండి. జాగ్రత్త. సాక్ష్యాన్ని కాపాడుకోవటం నేర్చుకోవాలా.
ప్రారంభంలో ఉజ్జీవంగా ఉండి ముగింపుకు వచ్చేపాటికే ముసలతనానికి వెళ్ళిపోకూడదు. విశ్వాసానికి దేవుని ఆశ్రయిస్తూ బ్రతికిన వాడండి ఆశ. 3 మాటలు. దేవునికి యథార్థంగా నడిచాడు ఆశ, దేవునికి అనుకూలంగా నడిచాడు ఆశ, దేవునిని ఆశ్రయిస్తూ బ్రతికాడు ఆశ. అంత మాత్రమే కదా. ఇంకొక విషయం 7వ వచనాన్ని చదవండి. 14వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అతడు యోదావారికి ఎలాగూ ప్రకటన చేసెను. ఏమని? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కలుగు చేశాడంట? మనం ప్రార్థన చేయగా కష్టాలలో దేవుడు మన మొరను ఆలకించాడు. శ్రమ కాలములలో వారు మొర పెట్టగా దేవుడు వారి మొరని ఆలకించాడు. దుఃఖంలో ఉన్నప్పుడు వారు దుఃఖాన్ని దేవుడు చూశాడు. బాధల్లో ఉన్నప్పుడు వారు బాధని దేవుడు చూశాడు. ఇప్పుడు అదే స్టేట్మెంట్ చెబుతున్నాడు ఆశ. ఇదిగో, మనం కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆ దేవుడు మనకేమి కలుగు చేశాడంటే నెమ్మదిని కలుగు చేసిండు. ఏం కలుగు చేశాడండి? నెమ్మదిని కలుగు చేసిండు. నిద్రపోయేళ్ళందరూ గట్టి స్తోత్రం చెప్పండి. పోండి. ఆటోలోనియా తెచ్చారా? ఏమన్నా దుప్పట్లు ఏమన్నా తెచ్చుకున్నారా? ఏంది? జాగ్రత్తగా ఉండాలకు. కొడుకో మాకు ఆశ చెబుతున్న మాట. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మన దేవుని మనం ఆశ్రయించినప్పుడు, ఈరోజు కొంతమంది విశ్వాసుల కుటుంబాలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుందండి నాకు. వాళ్ళు చెప్పే మాట బాగానే ఉంటుంది. ఈరోజు మేము ఇలా బ్రతికున్నామంటే దేవుని కృపయ్యా, ఈరోజు మా కొడుకు బ్రతికున్నాడంటే దేవుని కృపయ్యా, ఈరోజు మా ఆయన బ్రతికున్నాడంటే దేవుని కృపయ్యా, ఈరోజు నేను నడవగలుగుతున్నానంటే దేవుని కృపయ్యా, ఈరోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే దేవుని కృపయ్యా, ఈరోజు ఇల్లు ఇలాగ ఉందంటే దేవుని కృపయ్యా, ఈరోజు మా కుటుంబంలో ఇంత సంతోషంగా ఉన్నామంటే దేవుని కృపయ్యా. దేవుని కృపా కృపా కృప అని చెబుతున్నారులే కానీ కృపనిచ్చిన దేవుణ్ణి అంతం వరకు ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? కృపనిచ్చిన దేవుని ఎందుకు అంతం వరకు ఆశ్రయించలేకపోతున్నారు? కొద్దిగా ఇబ్బంది కలిగిందంటే ప్రార్థన మర్చిపోతున్నారు చాలామంది. కొద్దిగా కష్టము కలిగిందంటే విశ్వాసములోంచి సన్నగిలిపోతున్నారు చాలామంది. ఇప్పుడు ఆశ చెబుతున్న మాట, మనము దేవుని మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి గనక మన కష్టాలలో ఆయన మనకేమి కలుగు చేశాడంటే నెమ్మదిని కలుగు చేశాడు. ఇంకా కింద చదవండి. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగువచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి వారికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములు కట్టి వృద్ధి నొందిరి. ఎవరిని బట్టి వృద్ధి నొందిరేళ్ళు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డారు? ఎవరిని బట్టండి? ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి నిన్నేం చేశాడు? వృద్ధి చేశాడు. దేవుడు నిన్ను వృద్ధి చేశాడు. దేవుడు నీకు నెమ్మదినిచ్చాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీకు కృపనిచ్చాడు. నీ కుటుంబానికి సమాధానం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కష్టకాలములలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నతమైన కృపతో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆమెలు నువ్వెన్నటికీ మర్చిపోయి బ్రతకూడదు. ఇంత కష్టకాలములో కూడా ఆశ దేవుని వాడు మరి ఎందుకు ఆశాకిద్దాలు కలుగుతున్నాయి? దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికిన ఆశా జీవితంలో ఎందుకు యుద్ధాలు కలుగుతున్నాయి? దేవుడే ఎందుకు నీకు కష్టం కలిగిద్ది అంటున్నాడు. దేవుడే ఎందుకు నీకు రోగం కలిగిద్ది అంటున్నాడు. దేవుడే ఎందుకు నీకు శాపగ్రస్తువాడు అంటున్నాడంటే దేవుని యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఎంత కృపండి ఇది! ఎంత కృప ఇది! వారు శ్రమలలో ఉన్నప్పుడు, వారు శ్రమల పాలవుతున్నప్పుడు, ఆశా జీవితంలో జరిగినాయి ఇవన్నీ. వారి కష్టాలలో ఉన్నప్పుడు
దేవుణ్ణి వెతకనప్పుడు దేవుడే వారికి ప్రత్యక్షమై వారు శ్రమ అంతటిని తొలగించిన దేవుడు ఆయన. యుద్ధాలు కలిగినప్పుడు ఎంత ప్రార్థన చేశాడు? 14వ అధ్యాయము చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 14వ అధ్యాయం 9వ వచనం. కూష్యుడైన జెరహో వారి మీద దండెత్తి వేల సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరిషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుగా పోయెను. వారు మరిషానొద్ద జపతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా. ఇప్పుడు తెలిసింది ఆసాకి, ఫలానా జెరహో సైన్యం నా మీదకు వస్తుంది, ఫలానా కష్టము నా జీవితానికి ఎదురైంది, ఫలానా ఇబ్బంది నా జీవితానికి ఎదురైతుంది, ఈ శ్రమల్లో నుంచి నేను లేవలేకపోతున్నా, ఈ ఇబ్బందిలో నుంచి నేను లేవలేకపోతున్నా, ఈ కొలిమిలో నుంచి నేను విడిపించబడలేకపోతున్నానని ఆసాకు తెలిసినప్పుడు ఆసా చేసిన ఒక ప్రార్థన గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది. గొప్ప విప్లవాత్మకమైన జీవితాన్ని ఆసా జీవితంలో మలుపులేని విజయాన్ని దేవుడు ఆసాకిచ్చాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు ఆసా? ఇప్పుడు చూడండి అక్కడ 11వ అధ్యాయము. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, ప్రార్థన చేసిన వ్యక్తేనా కాదా? ప్రార్థన చేసిన వాడే. దేవుణ్ణి ఆశ్రయించిన వాడేనా కాదా? ఆశ్రయించిన వాడే. దేవునికి అనుకూలంగా నడిచిన వాడా కాదా? నడిచిన వాడే. దేవునికి యథార్థంగా నడిచిన వాడా కాదా? నడిచిన వాడే. కష్టకాలములు అంటే శ్రమకాలములో దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? అయ్యాడో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆస ఎంత ప్రార్థన పరుడంటే ఒక ఉన్నతమైన ప్రార్థన పరుడు, గొప్ప విశ్వాసి. ఆస ఎంత గొప్ప విశ్వాసి అంటే ప్రార్థన చేసిన వెంటనే దేవుని సహాయాన్ని పొందుకున్నంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తార సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరా? నా బాధలు పోవాలంటే నీ ద్వారానే పోతాయి, నా ఇబ్బందులు పోవాలంటే నీ ద్వారానే పోతాయి, నా కష్టం పోవాలంటే నీ ద్వారానే పోయింది, నా కొడుకు మారాలంటే నీ ద్వారానే మారతాడు, నా భర్త మారాలంటే నీ ద్వారానే మారతాడు, మా సంఘం కట్టబడి నీ ద్వారానే కట్టబడింది. ప్రతి విషయంలో కూడా నమ్మిక ఉంచి ప్రార్థన చేసిన వాడు ఆసా. దేవుడు ప్రార్థన విని అందరినీ బాగు చేసిన తర్వాత ఇప్పుడు మనిషిలోకి ఏమొస్తుంది అయ్యా అంటే గర్వం వస్తుంది. ఏమొస్తుంది? గర్వం. ఒకప్పుడు ఎవరూ మారకముందేమో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా రక్షణ లేని అనుభవంలో ఉన్నారంటే వాళ్ళ కోసం ఎంత ఉగలార్చి ప్రార్థన చేస్తారంటే కృపనిచ్చి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ ఇంట్లో రక్షణ అనుభవం అందరికి ఇచ్చిండు అనుకో, ఇక అమ్మ సంఘంలో మాట విననే వినదు. ఇక వినిద్దా? వినదు. సావుకుడు మాట వినిద్దా? అసలే వినదు. ఒకప్పుడు కన్నీరు గార్చినువు గాక, బాగా కన్నీరు గార్చి ప్రార్థన చేసినవు గాక, ఇప్పుడెందుకు అక్క ప్రార్థన చేయలేకపోతున్నావు? ఇప్పుడెందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు? ఇప్పుడెందుకు భారం కలిగి ఉండలేకపోతున్నావు అంటే, అప్పుడు ఇంట్లో ఆయన మారలేదని, అప్పుడు పిల్లగాడు అట్టుందని, అప్పుడు ఆమె అట్టుందని అట్లా చేసినవు, ఇప్పుడు చేయలేకపోతున్నావు. ఇప్పుడేమైంది అక్క అంటే దరిద్రం వచ్చింది నెత్తి మీదకి. ఆశ ప్రార్థన పట్ల ఒక మంచి ఆసక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఆశ చెబుతున్న మాట, నీకన్నా నాకు వేరే ఎవరు చెప్పాలి? నీకన్నా నాకు వేరే ఎవరు లేరా? ఇప్పుడు ప్రార్థన మానేశాలు కూడా చెబుతున్నారు, నా ప్రార్థన దేవుడు వింటాడో. ప్రార్థన మానేసి ఇళ్ళలో కూర్చున్న వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ఏడో కన్నీరు గార్చి రేయి పొగలు వచ్చి సన్నిధిలో గడిపోవాళ్ళమో ప్రభు కృప కొరకు ఎదురు చూసి బాగా కష్టపడి ప్రార్థన చేస్తుంటే, భారం కలిగి సావుకు నడిపింపులో వెళ్తుంటే, ఏ సహవాసం లేకుండా ప్రార్థన లేకుండా కొద్ది కాలం ప్రార్థన చేసి ఇంట్లో సుఖపడేమని చెబుతుంది. ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు, నాకెళ్ళి దేవుడు చూస్తాడు, నన్ను బాగానే నడిపిస్తాడు, నాకేమీ కాదు, నాకు ఆయన ఉన్నాడు. ఆశ చెబుతున్న ప్రార్థన చాలా గొప్పది.
ఆ ప్రార్థన అనుభవం కలిగిన వారు కూడా పడిపోయిన వారు ఎంతోమందో ఉన్నారు. గొప్ప గొప్ప విశ్వాసులు పడిపోయారు భూమి మీద. ప్రార్థనలో ఎదిగి 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 ఎదిగి, విశ్వాసంలో ఎదిగి 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 ఎదిగి, మనస్సులో నేను బాగా ప్రార్థన పర్రాలనుకున్న వాళ్ళందరూ పడిపోయారు. మనస్సులో గర్వం రాకూడదు. చాలా మందికి ఆ ప్రెస్టేషన్ ఉండిద్ది. నేను బాగా ప్రార్థన చేస్తే గంట సేపు వదలను, ఏంది వదిలేది, ఏందంటున్నా, ఇక నేను అసలు మోకరించాను, అసలు లేవను అట్ట చెప్పుకునేది కాదు ప్రార్థన. నీ గొప్పతనం గురించి చెప్పుకునేది కాదు ప్రార్థన. నీ యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన పరలోకము చేరేటట్లుగా ఉండాలి. ఆయన సన్నిధికి చేరే ప్రార్థన అనుభవాన్ని నువ్వు సంపాదించాలి. ఇద్దరు వచ్చి చేశారుగా ప్రార్థన, చేశారా లేదా? ఒకడేమన్నాడు, ఆ అక్కలా కాదు ప్రభు, నేను వాడిలా కాదు, వాడు పెద్ద పాపి, సినిమాలు చూసిద్దయ్యా, నేను రోజు చూస్తున్నా ప్రభువా, నేను వాళ్ళిల్లే దాటి వస్తున్నానయ్యా, మొగల రేకులు అస్సలు వదలు ప్రభువా, నేనయ్యా ఇనుకుంటొస్తానయ్యా అంతే. ఆమె అయితే చూసిద్దయ్యా, నేనైతే ఇనుకుంటొస్తానయ్యా. ఆమె ప్రాక్టికల్గా ప్రారంభించిద్దయ్యా, నేను మనసులో పెట్టుకొని మొత్తం మీద ఎన్ని సాడిస్తానోనయ్యా. ఇది కాదు ప్రార్థన. వాడు చేసిన ప్రార్థన అది. అయ్యా వాడిని చూడు, వాడి పాప అయ్యా, అయ్యా వాడికి అసలు ఏమి రాదయ్యా, వాడికి ఏం తెలియదయ్యా, వాడు తిక్కలోడయ్యా, నేను తెలివి కలిగినోడినయ్యా, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసురా? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటుంది తెలుసు, దశం భాగం ఇయటం నాకు బాగా తెలుసు, పెద్దోళ్ళకి గౌరవం ఇయటం నాకు బాగా తెలుసు, సేవకునికి బాగా గౌరవం ఇయటం నాకు తెలుసు. కానీ దేవుడు చిన్న ప్రార్థన ఆలకించిండు. చిన్న ప్రార్థన, ఆకాశము తట్టు కనులెత్తుటకు కూడా ధైర్యం వచ్చాలని. ఎవరైనా సమరయుడా పరిచయుడా? ఎవరు చెప్పలేందాక? సుంకరి. ఆకాశము తట్టు కనులెత్తుటకు కూడా ధైర్యం చాలక, ప్రభువా పాపినైన నన్ను క్షమించు. ఆ ప్రార్థన ఎంత ఉంది? వీడు చేసిన ప్రార్థన ఎట్టుంది? ఏదో కష్టాల్లోనే దేవుని ఆధారం చేసుకోవటం కాదు బిడ్డలారా. నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా, నీ జీవితంలో ఏమి కలిగినా లేకపోయినా, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడన్న సంగతిని మర్చిపోయి బ్రతకొద్దు. నీవు చాలా గొప్పవాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితులలో పడిపోయినా కానీ ఆ పరిస్థితిలో వచ్చి లేపే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని కృప తోడుగా ఉంది. కుంట్లో ఉంటే దేవుని కృప తోడుగా ఉంది, చెరసాల్లో ఉంటే దేవుని కృప తోడుగా ఉంది, ఫరో ఇంట్లో ఉంటే దేవుని కృప తోడుగా ఉంది. యోసేపు ఆశీర్వదించబడుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. ఆయన కృప నీకు తోడుగా ఉండాలి. కానీ నువ్వు అరణ్యములో నిలబడినా కానీ ఒక ఉన్నతమైన కృపతో దేవుడు నిన్ను నిలబెడతాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆశ కష్టకాలం లేకపోయినా కాళ్ళకు కొబ్బలు రాకుండా ఒక ఉన్నతమైన స్థానంలో నడిపించిన దేవుడు నీవు. అన్నీ తెలుసు నేటి విశ్వాసులకి కూడా. కానీ భక్తిలో ఎదగటమే చేతగాట్లేదు చాలామందికి. ఎదుగుతున్నట్లే ఎదుగుతున్నారు, సడన్గా ఆరిపోయే భక్తి జీవితంలోకి వస్తున్నారు. ఆశ ఇంకేం ప్రార్థన చేసిండు చూడండి అక్కడ. యెహోవా మాకు సహాయము చేయము, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైన జయమునందయ్యకుమని ప్రార్థింపగా. అలా ప్రార్థన చేసిండో లేదో దేవుని యొద్ద నుంచి చూడండి ఎంత చక్కని జవాబు వచ్చిందో. యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటన యోధావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ఎంత గొప్ప ప్రార్థన పరుడండి. ఇంతవరకు ఆశా జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడింది. ఇంతవరకు ఆశా జీవితం ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో ఉన్నాడు ఆశ. మరి ఇప్పుడేమైంది? 35 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా చూశాడండి దేవుడు ఆశని. ఎక్కడ ఏ కష్టము లేకుండా నడిపించాడు ఆశని. ఎక్కడ ఎన్ని శ్రమలు వచ్చిన, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, వేదన వచ్చిన, దుఃఖం వచ్చిన, కష్టం వచ్చిన ప్రతి స్థలంలో కూడా ఆశాకి తోడుగా ఉండి నిలబడ్డాడు దేవుడు. అటువంటి ఆశా జీవితంలో ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట, ఆశా, ఇక నుంచి నీ జీవితంలో యుద్ధాలే జరుగుతాయి. ఎందుకు ప్రభువా? ఆశ నిన్ను ఆశ్రయించింది కానీ మనం అనొచ్చు. ఆశ నీకు అనుకూలంగా నడిచింది కానీ మనం అనొచ్చు. ఆశ నీకు యథార్థంగా నడిచింది కానీ మనం అనొచ్చు. ఆశ నిన్ను ఆశ్రయించింది కానీ అనొచ్చు. ఆశ శ్రమకాలములో నీ వైపే చూసింది కానీ మనం అనొచ్చు. ఆశ యుద్ధ కాలములలో నీకే ప్రార్థన చేసిందిగా ఎటు తిరగలేదు కానీ మనం అనొచ్చు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు, శ్రమల్లో ఆదరించే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, కష్టాలలో దేవుని ఎన్నో విషయాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నారు. కానీ ఒక బుద్ధిని మాత్రం మానుకోకుండా భక్తిని చేస్తున్నారు చాలా మంది. అదేమిటో తెలుసా? కొద్దిగా కష్టం వచ్చిందంటే మనుషుల సహాయాన్ని కోరుకుంటూ బ్రతుకుతున్నారు చాలా మంది. మనుషుల సహాయాన్ని కోరుకుంటూ భక్తి చేసేవారు విశ్వాసం ఎన్నటికీ రీతునందదు. నీకు ప్రేమించిచ్చిన కాపరి ఆలోచనతోనూ, నిన్ను ప్రేమించిచ్చిన సంఘ సేవకుని ఆలోచనతోనూ, ఆయన ఇచ్చే ఉపదేశముతోనూ, వాక్యముతోనూ, ఆ సువార్తతోనూ నువ్వు కట్టబడి సంఘములకు క్రమకరమైన స్థితులలో నువ్వు నిలబడినప్పుడు, దేవుణ్ణే ఆధారం చేసుకొని నువ్వు నడిచినప్పుడు తన బాహుబలమైన కృపతో దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, ఊపుతూ చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, వెనకోళ్ళు చెప్పండి, వెనకోళ్ళు గట్టిగా చెప్పండి. అక్క గట్టి చెప్పాక ఆశ ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికిన వాడే. మరెందుకు ఆశకి కష్టాలు? మరెందుకు ఆశకి ఇబ్బందులు? మరెందుకు ఆశ జీవితంలో, కుటుంబంలో సమాధానం లేదు? మరెందుకు బిడ్డలు ఒకవైపు, భర్త ఒకవైపు, భార్య ఒకవైపు అయిపోయారు? ఎందుకు ప్రార్థన ఏమైంది? విశ్వాసం ఏమైంది? 35 సంవత్సరాలు మంచి ప్రార్థన పరుడైన ఆశా కుటుంబం ఎందుకు నాశనమైంది? ఎందుకు ఆశా కుటుంబము ఒకళ్ళు ఎటుబడితట్టు అయిపోయారో? ఎందుకు ఇదైపోయారయ్యా అంటే ఒక్క మాట మనం చదువుకోవాలి. ఇప్పుడు రాండి క్లైమాక్స్కి. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. చదివే వాళ్ళ గట్టిగా చదవాల. 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడేమైంది? అసలు ఆశాకి 35 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా బ్రతికిన ఆశా జీవితానికి ఇప్పుడెందుకు దేవుడు యుద్ధాలు కలుగుతాయి అని చెబుతున్నాడు. ఇప్పుడెందుకు నీకు శ్రమ కలిగిద్దని చెబుతున్నాడు. ఏ శ్రమ లేకుండా చేసిన దేవుడు, ఏ యుద్ధము లేకుండా చేసిన దేవుడు, నలుదిశల నెమ్మదిని కలుగు చేసిన దేవుడు ఇప్పుడెందుకు ఆశాను బట్టి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఆశాసుల భక్తిలో పడిపోవటానికి గల కారణం ఎవరు అనేది మనకు బాగా తెలియాలి. చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అననీ, ఎవరైనా సేవకుడు చెప్పాలి, ఎవరైనా సేవకుడు, అననీ దీర్ఘదర్శి, ప్రవక్త, సేవకుడు. ఇప్పుడు అననీ అనబడిన దైవజనుడు ఆశా దగ్గరకు వచ్చి కొన్ని మాటలు హెచ్చరికనిస్తున్నాడు. చూడండి. యోధారాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రములను, రౌత్రములు గల కూషీయులను, లోబీయులను గొప్ప దండై వచ్చితిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున, అక్కడ ఒక మంచిగా చదవాలి, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించెను.
ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే దైవజనుడు, ఒరే బాబు, ఒకప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదరించలేదా? ఒకప్పుడు కుష్షీలు వేరే వాళ్ళు నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు జయం ఇవ్వలేదా? నీకు మోకాలు నొప్పి వచ్చిందంటే దేవుడు నీకు స్వస్థతనివ్వలేదా? నీకు గుండె నొప్పి వచ్చిందంటే దేవుడు నీకు స్వస్థతనివ్వలేదా? నీకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే దేవుడు నీకు స్వస్థత వచ్చినాయంటే దేవుడు నీకు స్వస్థతనివ్వలేదా? నీ భర్తకు బాగోలేదని చెప్పేసి నువ్వు రేత్రి జావుల మీద లేచి పడకలు తడిచిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నీ భర్తకు ఆరోగ్యం ఇవ్వలేదా? నీ పిల్లల కష్టకాలంలో పడిపోతున్నారు, లోక సంబంధంగా పడిపోతున్నారు అని చెప్పేసి నీ దాసునికి నువ్వు చెప్పినప్పుడు నీ దాసుని ప్రాప కృపతో ఒక్కొక్క కుటుంబాన్ని బలపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు సేవకుడు అడుగుతున్న మాట, మరెందుకు నువ్వు మనుష్యులు నమ్ముకొని మోసపోతున్నావో? ఆశా, ఎందుకు నువ్వు మనుషులు నమ్ముకొని మోసపోతున్నావో? నీ దేవుని గురించి నీకు తెలియదా? నీ దేవుని గొప్పతనం నీకు తెలియదా? నీ దేవుని మహిమ నీకు తెలియదా? నీ దేవుని శక్తి నీకు తెలియదా? అన్నిటిని అనుభవించిన వాడివేగా, అన్నిటిని ఎరిగిన వాడివే కదా, అన్ని ప్రార్థనల పట్ల ఆసక్తికరమైన జవాబును పొందిన వాడివే కదా. ఇప్పుడెందుకు మనుషులను నమ్ముకొని అనవసరంగా దేవుని నువ్వు నమ్మకుండా బ్రతుకుతున్నావు? ఈరోజు చాలా మంది విశ్వాసులు భక్తిలో పడిపోవటానికి గల కారణం కూడా ఇదే. అమ్మ ప్రార్థనకు రాండి అంటే ఆమె నన్నిట్టంది, ఆయన నన్నిట్టన్నాడు, నేను అసలే రాను. చెప్పొచ్చావలేవా? చెప్పుడు. ఎవరిని? అనన్యాని, సేవకుణ్ణి. అక్క అంటే అన్నది లేక తెలియక అన్నదా, తిక్కలది. నేనున్నాగా అక్క నీకు సేవకుని అంటే ఏం చేయమంటావా అన్నదా? మరి ఏం చేయమంటావు? సేవకుడు క్షమాపణ చెప్పినా కానీ ఈ బండ ఉందే, ఈ బండ ఏందది? హృదయం అనే బండ. మళ్ళీ పాట పాడిద్ది, హృదయమన్నడే తలపనద ఏషనాదండ. పాట మాత్రం మైకు ఇగో పెట్టరాదు, కొద్దిగా రవే ఇగో పెట్టరాదు అనిద్ది. మరి బేసు పెట్టు రవే, బేసు పెట్టు అట్ట చెప్పినా కూడా ఉంది నా కళ్ళెదురుగా. నాకు తెలియకుండా సౌండ్ చేసి కూడా చెబుతాను, ఒరే కొద్ది నేను పాడేటప్పుడు బేసు పెట్టురా. మరి ప్రార్థనకు రావచ్చు కాక, అమ్మో ప్రార్థన రావచ్చుగా. నన్ను ఏముందో నీకు తెలుసా? నీకు తెలుసా? అసలు సేవకుడు తెలియకుండా ఏముండిద్ది? నీ మొహం నీకు తెలియదు. సేవకు 10 మంది గొర్రెలు కాసేవాడికి ఏ గొర్రె ఎటువంటిదో తెలియదా? తెలుసా లేదా అయ్యగారు? తెలుసా లేదా? ఏ గొర్రె ఏ కంపలో దూకిద్దో తెలుసు, ఏ గొర్రె నేలకెట్ట పడేసుకునిద్దో తెలుసు, ఏ గొర్రె ఇట్లా లేపుకునిద్దో తెలుసు. సావుకుని తెలియదు ఏముండిద్ది అసలు? మనుషులు నమ్ముకొని భక్తి చేసేవాడు పైకి రాలేడా? సంఘానికి రావటం మనుషులకి వెళ్ళి చూడటం, ప్రార్థనకు రావటం మనుషులకి వెళ్ళి చూడటం. ఏమో నన్ను ఒక ఇద్దరు మాట్లాడుకుంటే చాలు, అబ్బా ఇక ఏమో చూడేక నా గురించి అనుకుంటున్నాడు, నన్నే అంటుంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే, ఏ తమ్ముడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడేమో చూడేక నా షేర్ గురించి అనుకుంటున్నారు. ఎవడు చెప్పింది నీకు? ఆ వచ్చి చెప్పిందా నీ గురించి అనుకుంటున్నామని? చెప్పిందే? ముందే మనుషులు నమ్ముకొని భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఇళ్లల్లో బానిసలైపోయి అంట్లు దవ్వుతూ ఒక పాట పాడుతున్నారు. ఏం పాట పాడుతున్నారు? నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నా రాజు అయ్యా, నీవే లేక నేను బ్రతుకలేనయ్యా, అందుకే అంట్లు దవ్వుతున్నానయ్యా, సంఘానికి దూరం అయ్యానయ్యా, సహవాసానికి దూరం అయ్యానయ్యా, ప్రేమకు దూరం అయ్యానయ్యా. అప్పుడు ఆయన అంటాడు, ఎందుకు దూరం అయినవక్క అంటే, ఇదిగో నీకు కూడా తెలీదా? ఎవరు? నాయన్న. మళ్ళీ
నీకు కూడా తెలియదా? ఆయనకంటే తెలియదు అనుకున్నా. నీకు కూడా తెలియదా? నీకు అన్నీ తెలుసుగా, నన్ను ఎవరేమన్నారు నీకు తెలియదా? అప్పుడు యేసు ప్రభు అంటారు, నన్ను ఎంతమంది కొట్టారో నీకు తెలియదా? నన్ను ఎంతమంది అవమానించారో నీకు తెలియదా? నన్ను ఎంతమంది హేళన చేశారో నీకు తెలియదా? నన్ను ఎంతమంది కొరడాలతో కొట్టారో నీకు తెలియదా? నా శరీరము మాంసపు ముద్దగా మారబడిన సంగతి నీకు తెలియదా? నీకోసము ఒక్క రక్తపు బొట్టు నా శరీరంలో ఉంచుకోకుండా నీకోసం ధారాళంగా పోషానన్న సంగతి నీకు తెలియదా? ఎవరి కోసం నీ భక్తి? నీ పిల్లల కోసమా? మీ ఆయన కోసమా? సేవకుని కోసమా? ఎవరి కోసం నీ భక్తి? నీ పరపతుల కోసం, నీ గర్వం కోసమా? నీ హోదా పెంచుకోవటానికి ఆ భక్తి చేస్తే అంత, చేయకపోతే అంత. నిజమైన క్రైస్తవుల్లో ఒక మంట ఉండాలి, ఒక యథార్థత ఉండాలి, ఒక పరిశుద్ధత ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు రక్తం కార్చిన దేవుడు, నా కొరకు సజీవ యాగముగా తన శరీరాన్ని నలగొట్టుకున్న నజరేయుడైన యేసు, నా పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన కోసం భక్తి చేయాలన్న ఆలోచనతో బ్రతకాలి క్రైస్తవుడు. అది నిజమైన భక్తి అంటే. మనుషులను చూసుకొని బ్రతికేవాడు ఎన్నటికీ పైకి రాలేడు. మనుషులను చూసుకొని భక్తి చేసేవాడు పైకి రాలేడు, భక్తి చేయలేడు, సహవాసంలో ఎదగలేరా. ఇప్పుడు అననీయ ఆసాతో అంటున్నాడు, ఆసా నువ్వు దేవుణ్ణి నమ్ముకోకుండా మనుషుల్ని ఎందుకు నమ్ముకున్నావురా? నువ్వెన్ని సంవత్సరాలు అయింది అక్క రక్షించబడి అంటే, నేనా 25 సంవత్సరాలయ్యింది. 25 సంవత్సరాల్లో ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఎన్ని తలిచినా ఏది అడిగినా ఒకటి. యెహోవా నా బలము, తర్వాత ఇక వాక్యం ఏమి నేర్చుకోలేదా? ఏమో వస్తుంది పోతుంది కూర్చునిద్ది. ఇంటికి పోయి అడిగితే చెప్పిండాక ఏ వాక్యం చెప్పిండు అయ్యారు? ఓ బాగానే చెప్పిండు, అసలు మామూలుగా చెప్పలే. కీబోర్డ్ అబ్బాయి కూడా అసలు మామూలుగా కొట్టలే. ఓ ఆజా ఎగిరెగిరి పడుతున్నావు, నీ కాళ్ళు ఇరిగిపోతాయి. ఆజా తెగ తిప్పుతున్నావు, నీ తిప్పుడు కాస్త తిరిగిపోయిద్ది. ఆజా దేవుడే చెబుతున్నావు. దానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవునికి ఏమన్నా తప్పు చేసి బ్రతికిందంటే లేదు 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 లేదు. వ్యభిచారం చేసి బ్రతికాడంటే లేదు 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 లేదు. మరి ఏమైందయ్యా అంటే, దేవుణ్ణి నమ్మకుండా మనుష్యులు నమ్ముకున్నాడు ఆశ తన జీవితంలో. ఈరోజు చాలా మంది చేసినంతకాలం భక్తి చేస్తున్నారు, కానీ ఏదన్నా చేద్దామంటే సేవకుని ఆలోచన పనికి రాదు. మరి మాకు ఒక కాపురునిచ్చిండు దేవుడు, సంఘానికి సేవకుని ఇచ్చిండు, మాకు ఒక ఆలోచన కలిగింది, పోయి సేవకునితో చెప్పుకుంటే ఏదైనా మంచి ఆలోచన చెబుతాడేమో, ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు కృపణిస్తాడేమో అన్న ఆలోచన అసలే లేదు. మొన్న ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం చూసుకోవడానికి పోయింది, ఎవరు తెలియకుండా, సేవకునికే తెలియకుండా. యాడికి పోయిన అక్కని ఫోన్ చేస్తే, యాడికిలే ఏడకే 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 తిక్కలదాన్ని యాడికి పోయిన చెప్పా, పెళ్లి సంబంధానికి పోయానయ్యా. ఎవరు తెలియకుండా, సంఘ కాపురికే తెలియకుండా. మళ్ళీ పెళ్లి చేసేది ఎవరు? అయ్యగారే. ఏ అయ్యగారు? మా అయ్యగారే. ఏమండి, నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతూ, నీ తలంపులు నువ్వు ఆధారం చేసుకుని, నీ సొంత నిర్ణయంతో నువ్వు బ్రతుకుతూ, దేవుడంటే ఒక భయం లేక, సేవకుడంటే ఒక భయం లేక, సంఘక్రమం అనేది ఒకటి లేకుండా, పైకి భక్తి పర్రాలంటే బ్రతుకుతూ జీవిస్తున్నారు చాలామంది. కష్టం వస్తే తట్టుకోలేరు, బాధ వస్తే తట్టుకోలేరు, సంతోషం వస్తే తట్టుకోలేరు చాలామంది. ఆశ పడిపోవటానికి గల కారణము మనుషులు నమ్ముకున్నాడు. ఈరోజు నీ భక్తిలో ఏ మనుషులను నమ్ముకున్నా కానీ నీకు యుద్ధాలు కలుగుతాయి, జాగ్రత్త. ఇది హెచ్చరిక. కానీ దేవుడు చెబుతున్నాడు, ఏ మనుష్యునైతే నువ్వు నమ్మావో ఆ మనుష్యుని విడిచిపెట్టి నన్ను నమ్మో, శాశ్వతమైన కృపతో నేను నిన్ను బలపరుస్తాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను,
శాశ్వతమైన శోభాతిశయముగా నేను నిన్ను ఒక కిరీటముగా నిలబెడతాను. హల్లెలూయా. ఇప్పుడు మంచి చెప్పినందుకు అయ్యగారికి ఏమొచ్చిందంటే, ఏమొచ్చింది అయ్యగారికి? చెడు వచ్చింది. ఏమొచ్చింది? అది నేనెందుకు అంటాను? చూడండి, అక్కడ మాట చూడండి, దవదవ చదవండి, వర్షం ఎక్కువైంది. బహు విస్తారమైన రథము, 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ విషయమునందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఏం చేసిందంటేనా? ఏం తప్పింది ఈయనకి? ఏం తప్పింది? మతి తప్పింది. మతి తప్పింది. ఇప్పుడు అప్పుడు వరకు మతి తెప్పలా బాగానే ఉన్నాడు. ఇప్పుడు మనుషుల సహవాసం, మనుషుల సహాయం దగ్గరకు పోయేపాటికే ఈ వ్యక్తి మతి తప్పి ప్రవర్తించాడు. దేవుని కాదనుకొని, విశ్వాసాన్ని, సంఘాన్ని, కాపరిని కాదనుకొని, దేవుని సహాయమే కాదనుకొని మతి తప్పి ప్రవర్తించాడు గనక దేవుడే చెబుతున్నాడు, నీ జీవితంలో శ్రమలను పెంచబోతున్నావు. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఆసాకి అనారోగ్యం వచ్చినా కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయటం మర్చిపోయింది ఆశ. పాదానికి ఒక పుండు వచ్చింది, జబ్బు పడింది. కనీసం అయ్యా నన్ను బాగు చెయ్యయ్యా అని చెప్పి కూడా అడగలేదు ఆశ. అంటే అంత ప్రార్థనాపరుడు కూడా ప్రార్థన జీవితంలో పడిపోయాడు ఆశ. ఈ రాత్రి నా దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకునిగా చెబుతున్నాను, మనుష్యులను పోలి మాత్రం భక్తి చేయమాకండి, మనుష్యుని పోలి మాత్రం విశ్వాసం చేయమాకండి. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడని యేసయ్య వైపు చూస్తూ, నీ కొరకు ప్రాణత్యాగము చేసిన నజరేయుడని యేసయ్యని నమ్ముకొని, ఒక దైవ చిత్తానుసరమైన వాక్యములో ఎదుగుతూ, ఒక పరిశుద్ధమైన సహవాసములో కట్టబడుతూ, ఒక మంచి పోరాటము కలిగిన విశ్వాసముతో మీరందరూ ముందుకు కొనసాగుదురుగాక. అట్టి కృపణ యేసయ్య రాత్రి ప్రతి వారికి ఇచ్చునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందండి. ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందండి. దయచేసి అందరూ, నేను ఒక ఆల్టర్ కాల్ ఇస్తాను, ఒక 5 నిమిషాలు. ఈ రాత్రి ఈ సభకు వచ్చిన ప్రతి వారిని దేవుడు దర్శించినట్లుగా, ఇదిగో ప్రేయర్ బ్యాక్గ్రౌండ్, దేవుడు మనకి కృపనిచ్చి ఈ స్వస్థ యొక్క షాలెము ప్రార్థన మందిర కూడికలలో, ఈ 3వ మందిర వార్షికోత్సవం మొదటి రోజు సభలలో దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసం అన్నది కాదు దేవునికి కావాల్సింది. ఆశ 41 సంవత్సరం భూమి మీద బ్రతికాడు. 35 సంవత్సరాలు మాత్రమే దేవునికి అంగీకారంగా జీవించాడు. మిగతా 6 సంవత్సరాలు దేవునికి విరోధంగా బ్రతికాడు. ఎట్లారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వెలా జీవిస్తున్నావు? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? నీ నిరీక్షణ ఎలా ఉన్నది? ఇదిగో, ఆనాడు ఆశ బ్రతికినంత కాలము ప్రార్థన ఆధారం చేసుకొని బ్రతికాడులే, కానీ సడన్గా మనుష్యుల వైపు చూశాడు ఆశ. సడన్గా రోగాల పాలైపోయాడు ఆశ. సడన్గా కుటుంబం చల్లా చదరమైపోయింది ఆశ. అది ఈరోజు ఈ రాత్రి ఇదిగో ఆశలా కాదు ప్రభువా, ఆశ ఒక గొప్ప ప్రార్థన పరుడేలే కానీ చివరికి మనిషిని నమ్ముకొని మోసపోయాడయ్యా. నేను అలా కాకూడదు ప్రభువా. సంఘములో మనుషులు పోలి నేను నడవకూడదయ్యా. నిన్ను పోలి నడిచే భాగ్యాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నిన్ను పోలి ముందుకెళ్ళే కృపనివ్వండి అయ్యా. నీ సాక్షిగా యథార్థముగా ఈ లోకములో జీవించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా అని ఒక ప్రార్థన చేస్తావా? దయచేసి ఒక ప్రార్థన చేస్తావా? ప్రతి మాటను జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ స్థలానికి నువ్వు వచ్చావంటే ప్రభు నీతో మాట్లాడటానికి ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. అని చిత్తంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ స్థలంలో మనం ఉన్నాము. ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేశాము.